వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. నిన్న వచ్చిన వార్త, ప్రధాని మోడీ దూకుడు తగ్గించుకోవాలని ఆర్ఎస్ఎస్ సూచన చేసిందా అని చెప్పి మనం ఎస్ఎంఎస్ కూడా పెట్టాము. అయితే నిన్న దానికి సంబంధించి కేంద్ర మంత్రులు రియాక్షన్ వచ్చింది. ఆర్ఎస్ఎస్ తల్లి లాంటిది, బీజేపీకి ఎప్పుడన్నా సంప్రదించవచ్చు, కానీ ప్రభుత్వాన్ని నడపడంలో ఆర్ఎస్ఎస్కి ఎటువంటి పాత్ర ఉండదు, ఆర్ఎస్ఎస్ కనుసరణలో మోడీ కానీ ప్రభుత్వం కానీ నడిచే అవకాశం ఉండదని నిన్న కేంద్రంలో పెద్దలు వెంకయ్యనాయుడు కానివ్వండి, రాజ్నాథ్ కానివ్వండి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. శేఖర్జీ ఉన్నారు బీజేపీ నుంచి. అంటే బీజేపీ అనగానే వెంటనే ఆర్ఎస్ఎస్ వెనకాలే మనకు గుర్తొస్తుంది శేఖర్జీ. అంటే ఇప్పుడు ఇది సమర్థనీయంగా వాళ్ళు కావాలని చెప్తున్నారా, లేకపోతే నిజంగా ఆర్ఎస్ఎస్ పాత్ర కేంద్ర ప్రభుత్వంలో ఉంటుందా? దీన్ని ఎట్లా చూడాలి? 1925 నుంచి ఆర్ఎస్ఎస్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ అన్ని రకాల పార్టీలతో అన్ని రకాల సంస్థలతో కలిసి పనిచేసేది. ఈరోజు భారతీయ జనతా పార్టీతో కొద్దిగా అటాచ్మెంట్ ఉందని చెప్పి అభిప్రాయం ఎక్కువ ఉండొచ్చు, దాంట్లో కొంత నిజం కూడా కావచ్చు. అయితే ఆర్ఎస్ఎస్ బేసిక్గా జాతీయవాద సంస్థ, హిందూ సమాజం సంబంధించి, భారతదేశం సంబంధించి ముఖ్యంగా అనేక రకాల ఇష్యూస్ బట్టి సమయాన్ని బట్టి ఒక అంతర్గత సంస్కరణల కోసం, మార్పు కోసం ఒక నిరంతరం ఆర్ఎస్ఎస్ కృషి చేసింది. మొట్టమొదట సోమనాథ్ దేవాలయం నిర్మాణమైంది గుజరాత్లో, ఔరంగజేబ్ మొత్తం కూలగొట్టిపోయిండు తర్వాత అని చెప్పి. అప్పుడు సర్దార్ పటేల్ మొదలుకొని భారత రాష్ట్రపతి మొదలుకొని వాళ్ళందరితో ఆర్ఎస్ఎస్ కలిసి పనిచేసి సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం ప్రారంభించారు. కరెక్టే. ఇప్పుడు ఇందిరాగాంధీ కానివ్వండి, మిగతా ప్రతిపక్షాలు కానివ్వండి, మంది ఒక సెక్యులర్ కంట్రీలో మీరు అన్నట్టు మతం అనే ఒక ప్రాతినిధ్యం వహించే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా సలహాలు ఇస్తుంది, ఎట్లా నడిపిస్తుంది, అప్పుడు సెక్యులర్ కంట్రీ మంది ఎలా అవుతుంది? ఇలాంటి వాదనలకు మరి సమాధానం? ఆర్ఎస్ఎస్కి ఈ భూమిక మొదటి నుంచి ఉంటుంది, 1925 నుంచి ఉంది. నేనేమంటే ఇందిరాగాంధీ గారు వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో అయినప్పుడు ఇందిరాగాంధీ గారు స్వయంగా ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో వచ్చినటువంటి ఆ రాక్ మెమోరియల్ ఇనాగరేషన్ కోసం ఇందిరాగాంధీ గారు స్వయంగా వెళ్ళారు. గోహత్య నిషేధ విషయంలో సాధు సంతులతో ఇందిరాగాంధీ గారు కలిసి చాలా యాక్టివిటీస్ వాళ్ళు పాల్గొన్నారు. గోహత్య నిషేధానికి ఇందిరాగాంధీ గారు సమర్థించారు. రామజన్మభూమి ఉద్యమంలో మొట్టమొదట విగ్రహాలు ఆ డిస్ప్యూటెడ్ ఏరియాకు పోయింది రాజీవ్ గాంధీ సమయంలో. రాజీవ్ గాంధీ యొక్క కోఆపరేషన్ కారణంగా ఆ గుంపటాలు కూలిపోయింది పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ ఇష్యూ బేస్డ్ ఆర్ఎస్ఎస్ పోయింది తప్ప రాజకీయం పట్ల ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పోలే. పలానా పార్టీ అధికారంలో ఉండాలా, పలానా పార్టీ అధికారం తీసేయాలనే విషయంలో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, మోడీ తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, వీటిల్లో విధాన నిర్ణయాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉండదు అని స్పష్టం చేయదలుచుకున్నారు మీరు? ఆర్ఎస్ఎస్ తన అభిప్రాయాలను, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు ఎవరికైనా చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ తన అభిప్రాయాలు చెప్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఈరోజు ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రముఖ నాయకులకు కూడా తన అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్తుంది. ఈరోజు ఇందిరాగాంధీ స్వయంగా అన్నారు, ఆర్ఎస్ఎస్ ఇస్ ద బిగ్గెస్ట్ సోషల్ మూవ్మెంట్ ఆఫ్ ద వరల్డ్. భారతదేశంలో కూడా అతిపెద్ద సామాజిక సంస్థ అని చెప్పి ఇందిరాగాంధీ స్వయంగా బీబీసీ యొక్క ప్రశ్నగా అన్నది. కాబట్టి ఆర్ఎస్ఎస్ కు స్వతంత్రం ఉంది, ఎవరికైనా అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రసాద్ రెడ్డి గారు, ఒక కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తో అనుబంధంగా ఉండేవాళ్ళు, ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించే వాళ్ళు రకరకాల వ్యక్తులు ఉంటారు మన భారతదేశంలో. కేంద్ర ప్రభుత్వం అనేది మొత్తం భారత ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ సంక్షేమం చూసే ఒక ప్రభుత్వం. సో ఎట్లా సమర్థించుకోవాలి? శేఖర్ గారు చెప్పేదాన్ని సమర్థించాల్సిన అవసరం ఉందా? అంటే ఆర్ఎస్ఎస్ ఎవరికైనా సలహాలు ఇస్తుంది, బీజేపీతో కొంచెం చనువుగా ఉంటుంది అనే విషయాన్ని మనం దీనికి కొంచెం వెనక్కి వెళ్ళాలండి. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అధికారులకు వచ్చినప్పుడు చరణ్ సింగ్ ఈ ఇష్యూని లేవదీశారు. మీరు లేవదీసిన ఇష్యూని లేవదీసినప్పుడు జనసంఘ్ వాళ్ళు ద్వంద్వ సభ్యత్వం ఉండొద్దు, ఆర్ఎస్ఎస్లోనే ఇక్కడ ఉండటానికి వీలేదు, ఒకటే ఉండాలని పట్టుబట్టాడు. పట్టుబడితే అవసరం వస్తే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సిద్ధమయ్యారు, కానీ ఆర్ఎస్ఎస్ తోటి తమ సంబంధాలు తెంచుకోవటానికి జనసంఘ నాయకులు అప్పుడు సిద్ధంగా లేదు. వాళ్ళు దే ఆర్ బికమింగ్ బోల్డర్ అండ్ బోల్డర్ డే బై డే. ఇంతకుముందు దాని మీద కొంచెం సందేహం ఉండేది, ఆర్ఎస్ఎస్తో లింకులు మనకు ఉన్నాయని చెప్పుకుందామా, బహిరంగ ఒప్పుకుందామా లేదా అనే ఒక సంశయాత్మకంగా ఉండేవాళ్ళండి. తర్వాత క్రమక్రమంగా బోల్డ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనేది శేఖర్జీ చెప్పినప్పుడు ఒక చాలా పెద్ద సంస్థ, చాలా ప్రభావశీలమైన సంస్థ. అది చాప కింద నీరు లాగండి అక్రమంగా పనిచేస్తేనే కదా, అది బహిరంగంగా చేస్తుంది. కొన్ని ఇష్యూస్లో దానికి కొన్ని దృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు మెజారిటీ ప్రజల అభిప్రాయాలకి దగ్గరగా ఉండటం వల్ల, లేకపోతే హిందువులకు దగ్గరగా ఉండటం వల్ల దానికి ప్రజాభిమానం ఉన్నది. ప్రజాభిమానం ఉన్న సంస్థ, సేవా దృక్పథం ఉన్న సంస్థ. దాన్ని కండెమ్ చేయడానికి వీల్లేదు, దాన్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. కాకపోతే ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటుందా, ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందా,
అనేది ఇంతకుముందు వాళ్ళకి కొంచెం సందేహం ఉండదు దీని గురించి. ఖచ్చితంగా మేము ఆర్ఎస్ఎస్ మాట వింటాము, సలహా వింటాము, అవసరమైతే ఆర్ఎస్ఎస్ మీటింగ్లకు వెళ్తాము, నేను స్వయం సేవకుడిని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను అని ప్రధాని చెప్పుకునే దశకు వచ్చిందండి. ఇంతకుముందు వాజ్పేయి వాళ్ళు కొంచెం సందేహాస్పదంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్లో సభ్యులైనప్పుడు దాన్ని బహిరంగ చెప్పుకోవడానికి సిద్ధం ఉండేవారు కాదు. ఇప్పుడు వాళ్ళు బహిరంగ చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే జాతీయత భావాలని విస్తృతం చేయడంలో ఆర్ఎస్ఎస్ చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నది. అంటే ఇండియన్ సొసైటీ పూర్తిగా వెస్టర్నైజ్ అవటాన్ని వ్యతిరేకిస్తున్నది. అలాగే విదేశీ మహిళ మనం సోనియా గాంధీ భారతీయ కోడలైనప్పటికీ, భారతీయ పౌరురాలైనప్పటికీ ఆమె విదేశీ వనితైన ప్రచారం కొంతకాలం సాగింది. ఇప్పుడు చల్లారినప్పటికీ విదేశీ భావజాలము, పాశ్చాత్య భావజాలానికి వ్యతిరేకంగా సమాజంలో చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయండి. ఆ బలమైన అభిప్రాయాలకి ఆర్ఎస్ఎస్ ప్రతీకగా ఉంది. ఇప్పుడు ఆ ప్రతీక నుంచి వచ్చిన బీజేపీ అనే పార్టీని ప్రజలు 30 సంవత్సరాల తర్వాత పూర్తి మెజారిటీ ఇచ్చి నెగ్గించారు. కాబట్టి ధైర్యంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్ తో మాకు సంబంధం పార్టీ అభ్యంతరం ఏంటంటే మనది అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఒక హిందూ మత భావజాలాన్నో లేకపోతే దాన్నో రుద్దే ఆర్ఎస్ఎస్ కి ఎట్లా ప్రాతినిధ్యం లేకపోతే ఎలాగ ఇంపార్టెన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది వాళ్ళు ప్రధానంగా పెడుతున్న ప్రశ్న. అది భావజాలానికి ఇప్పుడు భావజాలం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చండి, కానీ వాళ్ళు అలాగే సెక్యులర్ అంటే ఇర్రెలిజియస్ కాదు, అది మతరహితమైంది, మతానికి వ్యతిరేకమైనది సమానంగా చూడాలి, అన్ని మతాలు సమానంగా సమానం. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ ముస్లింలు కానీ మైనారిటీలకు కానీ అలా కదండి, కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ మైనారిటీలకు చేసిన విధానాలు ఏమైనా తిరగదోడారా, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకమైన నిర్ణయాలు చేశారా అనేది కూడా ప్రశ్నించుకోవాలి మనం. ఆర్ఎస్ఎస్ అభిమానిగానో లేకపోతే నేనేమి ఆర్ఎస్ఎస్ అభిమాని కూడా కాదు, కానీ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలో అదే సమయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగానండి. ఈ దేశంలో మైనారిటీ ప్రజలు 20%, 30% ఉన్న వాళ్ళు సుఖశాంతులతో జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మెజారిటీ ప్రజల మీద ఉంది, అధికారంలో ప్రభుత్వం మీద ఉంది. దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా అది ఒక రాజధర్మాన్ని పాటిస్తూ పరిపాలన సాగిస్తున్నదండి. అక్కడక్కడ ఎబరేషన్ జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ వాళ్ళ పాలనలో జరిగినాయి, బీజేపీ పాలనలో జరిగినాయి, జనతా పార్టీ పాలనలో జరిగినాయండి. ఈ ఎబరేషన్స్ అనేవి అది బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, లేకపోతే ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టి జరుగుతున్నదని కాదు పెత్తనం. అలాగే కాషాయీకరణ గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే వామపక్ష భావాలు వామపక్ష భావాలు పాశ్చాత్య వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండి మన చరిత్రని, మన సంస్కృతిని చాలా కాలము డిఫైన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే దానికి రియాక్షన్ జరుగుతుందండి. భారతీయత అనేది, జాతీయత అనేది చాలా కీలకమైన పాత్ర వహించే టైంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆర్ఎస్ఎస్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. శేఖర్ గారు ఒక్క మాట చెప్పండి. అప్పట్లో గర్వాపసి వివాదం అయింది, దాని మీద మళ్ళీ కాస్త వెనక్కి తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఇది ఆర్ఎస్ఎస్ కొనసన్నల్లో భారతీయ జనతా ప్రభుత్వం లేకపోతే మోడీ వెళ్తున్నారా, లేకపోతే మోడీ నువ్వు కాస్త దూకుడు తగ్గించు అని ఆర్ఎస్ఎస్ చెప్పడం, మళ్ళీ ఇది ఎందుకు హైలైట్ అవుతోంది? చూడండి, ప్రజాస్వామ్య ప్రక్రియలో మెజారిటీ అభిప్రాయాలకు ఎక్కువ విలువ అనేది అది ఎన్నికలతో సహా అన్నిట్లో సహజంగా ఉంటుంది. ఈ దేశంలో 80% ప్రజలు ఈ దేశంలో హిందువులు ఉన్నారు. న్యాచురల్ సహజంగా హిందువుల యొక్క మనోభావాలు, హిందువుల యొక్క సెంటిమెంట్స్ సహజంగా ఇంపాక్ట్ ఉండడం అనేది సొసైటీలో అన్ని పార్టీల మీద ఉంది, కేవలం భారతీయ జనతా పార్టీ మీద లేదు. హిందూ నాయకత్వం అనేది, హిందువులే నాయకులు ఉండడం అనేది, ఎక్కువ శాతం హిందువులు ఎమ్మెల్యేలు ఉండడం, పార్టీ ఆఫీస్ బ్యూరోలో హిందువులు ఎక్కువ ఉండడం అన్ని పార్టీలో ఉంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఈ దేశంలో సహజంగా పాపులేషన్ ఎక్కువ కాబట్టి. రెండవ అంశం ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా మొత్తం రిమోట్ కంట్రోల్తో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం మొత్తం నడిచింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క అభిప్రాయాలు, ఆర్ఎస్ఎస్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఉన్నటువంటి స్వయం సేవకులు కాబట్టి వాళ్ళ పరిచయాలున్నాయి కాబట్టి సహజంగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు కూడా తీసుకోవడం అనేది దీంట్లో తప్పేం కాదు. ఆర్ఎస్ఎస్ ఇస్ ద లీగల్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధమైనటువంటి గుర్తింపబడినటువంటి సంస్థ. కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యల గురించి జీవన్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు అవునన్నా కాదన్నా బీజేపీ మొత్తం రిమోట్ సిస్టమ్ అంతా ఆర్ఎస్ఎస్ దగ్గరనే ఉంటుంది రిమోట్ సిస్టమ్. ఎందుకంటే చెట్టుకు వేర్లలాగా చెట్టు పెరిగిన తర్వాత కొమ్మలు రెమ్మల్లాగా పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్. ఇలా ప్రధాన ఉద్దేశం హిందూ రాజ్య స్థాపన. ఇది ఏదైతే లౌకిక సూత్రాలకు వ్యతిరేకమైతే ఏదైతే ఉందో దానికి ఆ లౌకిక సూత్రాలను కనుమరుగు చేసే విధంగా
ఈ బీజేపీ దాని యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన సూత్రాలు వాళ్ళ మెయిన్ అంబిషన్స్ అవి ఉంటాయండి. మేమంటాం ఇక కొత్తగా ఇవాళ ఆర్ఎస్ఎస్ చెప్తే వింటుందంటే రిమోట్ కంట్రోల్ అంతా ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉంటుంది. కొంత కింద మీద వేస్తే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇలా నాయకులు ఉన్న వాళ్ళంతా ఎవరంటే అయితే వెంకయ్య నాయుడు ఏమన్నారంటే ఆర్ఎస్ఎస్ అనేది తల్లి లాంటిది, పిల్లాడు అభిప్రాయం అడగడానికి తప్పేమిటి, దాన్ని ఎందుకు ఇంత పొత్తుతంలో పెట్టి చూస్తున్నారు? తల్లి లాంటిది కాదు అసలు, వేర్లు సిస్టమే. వేర్లు వాళ్ళే. చెట్టు పెరగక ముందు వేర్లు ఎంత ఇంపార్టెంటో, చెట్టు పెరిగిన తర్వాత చెట్టు యొక్క కొమ్మలు రెమ్మలు ఎట్లుంటాయో ఆ విధంగా ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తే వినాల్సిందే. వాళ్ళు సేమ్ అంటారా? అంటే బిఫోర్ మోడీ అండ్ ఆఫ్టర్ మోడీ కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. 100% వాళ్ళు రిమోట్ కంట్రోల్ వినకపోతే రిమోట్ వేల్చేస్తారు. వాళ్ళు వచ్చే తరుణంలో వాళ్ళ మీద డిపెండ్ కావాలా. అసలైన సిసలైన నాయకులు కార్యకర్తలు ఉద్దానం ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారు. దాంట్లో వీళ్ళు ఏంటంటే లౌకికత్వానికి వ్యతిరేకంగా ఈ రాజ్యంలో ఈ దేశంలో హిందూ రాజ్య స్థాపనే అద్వైతం. వారే చెప్తా ఉన్నారు స్వయంగా 80% ప్రజలు ఉన్నారని చెప్పి, హిందువులు ఉన్నారని చెప్పి. హిందూ రాజ్య స్థాపన ఉంది కాబట్టి మేము అనేది ఒక్క నిమిషం అండి. మీకు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కూడా ఏకే ఆంటోనీ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్లో ఏంటంటే కాంగ్రెస్ మెజారిటీ ప్రజలని హిందూ భావజాలానికి దూరంగా జరిగిపోవటం అనేది కూడా ఓటమికి ఒక కారణం అని చెప్పింది. నేను ఇందాక అది అందుకనే చెప్పాను అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హిందూ భావజాలానికి మరీ దూరం అయిపోయారు, వెస్టర్నైజ్ అయిపోతున్నారు, విదేశీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతున్నది, బహుళజాతి కంపెనీల ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతున్నది అనే అభిప్రాయం చాలా బలంగా ప్రజల్లోకి రావటం, బీజేపీ అధికారంలో రావడానికి అన్ఫార్చునేట్ కాదా ప్రసాద్ రెడ్డి గారు? మనం ఇంత లౌకిక ప్రజాస్వామ్యం సెక్యులర్ దేశం అని చెప్పి అసలు లౌకికం అనే దానికి డెఫినేషన్ ఏంటండి? లౌకికం అనే దానికి ఏంటి డెఫినేషన్? వీఆర్ నాట్ ఇర్రెలిజియస్. మనకు మతం లేని జాతి కాదు మనది. మనం అందరం హిందువులము, ముస్లింలము, క్రిస్టియన్లము. లౌకికం అందరం కలిసి ఉందాం. ఇక్కడ పుట్టగా ఉంది. ఆ మతాలు ఇప్పుడు లేకుండా చాలా నశించిపోయినాయి. కాబట్టి ఇది మత అసహనము ప్రదర్శించడం అనేది అన్ని పరిపాలన కాంగ్రెస్ లో జరిగింది, జనతాలో జరిగింది. శేఖర్ గారు ప్రసాద్ గారు మీరు ఒప్పుకున్న ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ కదండి. అసలు బీజేపీ వచ్చింది మాతృ సంస్థ, వాళ్ళు ఒప్పుకోవాల్సింది. వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ అనేక అనుబంధ సంస్థలకి మేము అనేది ఏంటంటే సార్, లౌకికత్వానికి ఏదైతే సెక్యులర్ కంట్రీ అని చాలా గొప్పగా విదేశాల్లో పోయి చెప్తా ఉన్నామో, ఇవాళ మోడీ గారు అనేక స్పీచ్లలో ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సెక్యులరిజానికి వ్యతిరేక సూత్రాన్ని హిందూ రాజ్య స్థాపన వర్తివేయం. కాబట్టి మనమేమి అట్లాంటి అంశాలు ఏమి ప్రత్యక్షంగా జరగకుండా స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో. అట్లా వ్యతిరేకంగా ఏం జరుగుతున్నాయి ప్రస్తుతం జరుగుతున్నాయని నేను అనట్లేదు, వారు ద్వేయం అని చెప్తా ఉన్నాను. వాళ్ళ రిమోట్ అంతా ఆర్ఎస్ఎస్ దగ్గరనే ఉంటుంది. సంపత్ గారు మీరు ఒక్క నిమిషం తీసుకోండి. నిన్న రాజ్యాంగేతర అధికారం అంటే సోనియా గాంధీదే. అంతా 10 జనపద నుంచి విధానాలు జరిగేవి, 7 రేస్ కోర్స్ నుంచి ఎప్పుడు జరగలేదు అని నిన్న వెంకయ్యనాయుడు అన్నారు. సో ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంటే తప్పేంటనే విధంగా మాట్లాడుతూ ప్రభుత్వంలో వాళ్ళ పాత్ర ఉన్నదని చెప్పారు. వాట్ ఈస్ యువర్ కౌంటర్ ఆన్ దిస్? వెంకయ్యనాయుడు గారు చాలా పెద్దవారు, చాలా అనుభవజ్ఞులు. ఆ రకం ఎందుకు వ్యాఖ్యానించినారో తెలియదు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు తల్లి సోనియా గాంధీ. అటువంటి పార్లమెంటు సభ్యురాలను ఇంకా 250 మంది పార్లమెంట్ సభ్యులు యూపీఏ చైర్మన్గా ఎన్నుకుంటే ఎన్నికైనటువంటి స్థానం నుంచి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన అనేది ప్రధాని నుంచి కాకుండా చైర్మన్ నుంచి వెళ్ళేవి నిర్ణయాలు ప్రభుత్వానికి సంబంధించినవి అని ఆరోపణ చేయడానికి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ప్రధానమంత్రి కూడా ఆమెను యూపీఏ చైర్మన్ ఎన్నుకోవడానికి ఆయన కూడా భాగస్థుడు. అటువంటిది దాన్ని వెంకయ్యనాయుడు అంత పెద్ద మనిషి అలా మాట్లాడడం తప్పు. సోనియా గాంధీ డెమోక్రటిక్ గా యూపీఏ చైర్మన్ గా ఆ రోజు వ్యవహారంలో భాగస్వామి అయ్యింది. అయితే బీజేపీ భారతీయ జనతా పార్టీ అన్నది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, విద్యార్థి పరిషత్ అనే 4 మూల స్తంభాల మీద నిలిచినటువంటి ఒక రాజకీయ వ్యవస్థ భారతీయ జనతా పార్టీ. అటువంటి వ్యవస్థ వారి మూల స్తంభాలుగా ఉన్నటువంటి సంస్థల మాట వినడంలో ఎవరు అవునన్నా కన్నా నాకు టైం ఇవ్వలేదు. అంతసేపు మాట్లాడారు. ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు నరేంద్ర మోడీ, మీరు బిఫోర్ నరేంద్ర మోడీ, ఆఫ్టర్ నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ రోజు బీజేపీ అధ్యక్షులుగా ప్రధానిగా ఉండడానికి కారణము పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఒకవైపు అయితే ఆర్ఎస్ఎస్ ఇంకొక వైపు. అందుకే రాజ్నాథ్ సింగ్ గారు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, మేము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలము అని. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలం అయితే తప్పు కాదు, మేము కాదనడంలే. ఎస్, ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది. కానీ
ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంగా యావత్ ప్రపంచంలో వెలువంతున్న భారతదేశానికే కలంకము మచ్చ. మీరు ఈ రకమైనటువంటి అలౌకికంగా ముందుకు పోతే అని. ఇంకోటి గతంలో రెండు ప్రభుత్వాలు కూడా రిమోట్ తోనే నడిచినాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ లో ఉంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ లో ఉంది. మాట్లాడుకునేది వాస్తవమే. విదేశీయత అంటున్నారు, మా దాంట్లో విదేశీయత అంటారు. పొద్దున్న లెగిస్తే విదేశాలు గుప్పిట్లోకి వెళ్లకుండా ఆర్ఎస్ఎస్ అవునన్నా కాదన్నా ఆ రెండు ప్రభుత్వాలు కూడా ఒక రిమోట్ కంట్రోల్ చేతిలో పనిచేసిన మాట వాస్తవం. అది ప్రజలందరికీ తెలుసు. లౌకికవాద గురించి చర్చ జరగాల. లౌకికవాద గురించి తప్పకుండా మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం నిరంతరం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.